రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య క్యాబిన్‌లోనే ఉన్న డిజైన్స్ అయితే దొంగతనం చేసేద్దాం అనుకుంటూ ఉంటాడు. అయినా నేను కావ్యని పెళ్లి చేసుకొని తనకి బంగారం లాంటి బతుకునిచ్చాను. అలాంటప్పుడు నేను ఏం చేసినా తన విషయంలో మంచే చేస్తాను. ఇప్పుడు నేను ఈ డిజైన్స్ గాని తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది? దొంగతనం కానే కాదు. ఒక భార్య వస్తువులు భర్త యూజ్ చేసుకోవడం అవుతుంది. దాన్ని దొంగతనం ఎవరన్నా దాన్ని నేను తిరస్కరిస్తాను. దీన్ని దొంగతనము అనరు అని చెప్పి రాజు అయితే తనలో తను సర్ది చెప్పుకొని ఆ డిజైన్స్ అయితే దొంగతనం చేయడానికి కావ్య వాళ్ళ క్యాబిన్‌కి అయితే వెళ్తూ ఉంటాడు. తన ఛాంబర్‌లో ఉన్న టేబుల్ మీద ఉన్న డిజైన్స్ అయితే తీసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే శృతితో మాట్లాడుకొని బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వస్తూ అయ్యో నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానే, క్యాబిన్‌లో హ్యాండ్ బ్యాగ్ ఉండిపోయింది శృతి, ఇప్పుడే వచ్చేస్తాను ఆగు, నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని వస్తాను అని చెప్పి శృతితో అయితే కావ్య చెప్తూ తన రూమ్‌కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఫొటోస్ తీస్తూ అమ్మో ఎవరో వచ్చారని చెప్పి దాక్కుంటూ ఉంటాడు. అలా దాగుని ఉని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే తన హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటూ డిజైన్స్ కాస్త చూస్తూ ఉంటుంది. ఎవరో నా లోపలికి వచ్చి డిజైన్స్ తీశారు అనేదో అంటూ ఉంటుంది. ఏంటి మేడం మీ క్యాబిన్‌లోకి ఎవరొస్తారు అంటే, లేదు నేను అలా పెట్టలేదు, డిజైన్స్ వేరేలా పెట్టాను, అవి ఎవరో తీశారు అని చెప్పి కావ్య అయితే అనుమానిస్తూ ఉంటుంది. అమ్మో దొంగ మొహంది కనిపెట్టేసింది, ఇది ఎలా అయినా ముద్దురు అని చెప్పి రాజు అయితే గట్టిగా అరవలేక ఏం చేయలేక అలా షాక్ అవుతూ ఉండిపోతూ ఉంటాడు. అలా అందులో ఉండిపోతూ ఉంటాడు. ఇక కావ్య ఎవరొచ్చారా అనైతే కనిపెడుతూ ఉంటుంది.